నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం తేరా గాథల్లో మహాకప్పిన తేరా గాథలు చెప్పుకుందాం. తేరా అంటే భిక్షువుల్ని తేరా అని పిలిచేవారు అప్పట్లో. ఇప్పుడు భిక్షు జీవితంలో 10 వర్షావాసాలు ఉంటే తేరా అని పిలిచారు. 20 వర్షావాసాలు కనుక వాళ్ళు ఉంటే, వర్షావాసం అంటే వర్షాకాలాన్ని బట్టి వాళ్ళ భిక్షు జీవితాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే ఒక వర్షాకాలం వాళ్ళ అంటే భిక్షు జీవితం గడిచిందంటే 1 సంవత్సరం అని అర్థం. అట్లాగా 10 వర్షావాసాలు అయితే తేరా అంటారు. 20 వర్షావాసాలు గడిస్తే గనక మహాతేరా అని పిలిచేవారు. యాక్చువల్గా దీని అర్థం చూసుకుంటే ఈ తేరా అన్నది అర్హంతుల్ని పిలిచేవారు అనేది నా అభిప్రాయం. అప్పట్లో ఇప్పట్లో మారుతూ ఉంటాయి కదా సాంప్రదాయంగా. సో ఏదేమైనా కానీ భిక్షువుని తేరా అని పిలుస్తారు. పూర్వ బుద్ధులను పూజించిన పుణ్యం కారణంగా ఎన్నో కల్పాలకు పూర్వం పదముత్తర బుద్ధుని కాలంలో మహాకప్పినుడు గృహస్థునిగా జన్మించాడు. ఒకరోజు భగవానుని ధర్మం విన్నాడు. ఒక భిక్షువుని ధర్మం ఉపదేశించే వారిలో అగ్రమైన వానిగా పదముత్తర భగవానుడు ప్రశంసించాడు. ఆ గృహస్థుడు అది విని తాను కూడా అలా భగవానుని ప్రశంసలు అందుకోవాలని సంకల్పించుకున్నాడు. అతడు ఆ రోజు మహాదానం చేశాడు. భగవానుడు అలాగే జరుగుగాక అని తన ఆమోదం తెలిపాడు. ఆ తర్వాత కశ్యప భగవానుని కాలంలో వారణాసిలో 1000 మంది గల గణానికి అధ్యక్షునిగా జన్మించాడు. 1000 గదుల విద్యాలయాన్ని నిర్మించి భిక్షు సంఘానికి దానం చేశాడు. జీవించినంత కాలం ఆయన గణ కుటుంబం మొత్తం అంటే కుటుంబ సభ్యులు మొత్తం కుశల కర్మలు చేస్తూ భగవానుని ఉపాసకునిగా ఉంది. వారందరూ ఈ చైత్యాలకి ప్రతిరోజు వందనం చేసుకునేవారు. అలా చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా దేవలోకాలలో సంచరిస్తూ సుగతులను పొంది ఇప్పటి కల్పంలో గౌతమ బుద్ధుడు ఉద్భవించక ముందే మహాకప్పినుడు ప్రచ్ఛన్న దేశంలో కుక్కుట నగరంలో ఒక రాజ కుటుంబంలో జన్మించాడు. మిగిలిన వారందరూ మంత్రుల కుటుంబాలలో జన్మించారు. అంటే అతని కుటుంబ సభ్యులు. యుక్త వయసులోనే యువరాజ పట్టాభిషేకం జరిగింది. అతని భార్య అనూజ ఆమె పేరు. రాజ్య పరిపాలనలో సూక్ష్మతలన్నీ తండ్రి వద్ద నేర్చుకున్నాడు. తన దేశాన్ని జనరంజకంగా ఎలా పరిపాలించాలో తెలుసుకున్నాడు. దేశంలో విద్య, వ్యాపారం ఎలా వృద్ధి చేయాలో మంత్రి మండలి సలహా సంప్రదింపుల ద్వారా నేర్చుకున్నాడు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎందరో విద్యావేత్తలను ఆయన ఆదరించాడు. ఒకరోజు శ్రావస్తి నుండి కొందరు వ్యాపారస్తులు ఈ వాణిజ్యం కోసం అంటే బిజినెస్ కోసం కుక్కుట నగరం వచ్చి వస్తు భండాగారం వద్ద రాజుగారిని కలవాలని అడిగారు. తెల్లని ఏనుగుపై వచ్చే మహాకప్పినుని చూపించారు. వారు మహారాజుకు నమస్కరించి అంటే ఆ వ్యాపారస్తులు ఒక పక్కన నిల్చొని ఉన్నారు. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? ఆ దేశం సుభిక్షంగా ఉందా? ఆ రాజు ధార్మికుడేనా అని ఈ మహాకప్పినుడు అడిగాడు. అప్పుడు వాళ్ళు, దేవా, శ్రావస్తి నుండి మహారాజా, ఆ మహారాజు ధార్మికుడే, ప్రజలందరినీ చక్కగా చూసుకుంటారు. మీ దేశంలో ఏ ధర్మం ఉపదేశింపబడి ప్రవర్తన జరుగుతుంది అంటే ఇక్కడ ఏ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు? అప్పుడు వీళ్ళు చెప్తారు, దేవా, మేము పాచిముఖంతో ఆ విషయం మేము విన్నమించలేము, కొంచెం నీరు ఇప్పించండి అంటే ఒక బంగారు పాత్రతో నీరు తెప్పించగా ఆ వ్యాపారులు ముఖం కడుక్కొని భగవానుణ్ణి ముఖంగా అంటే భగవానుడు ఏ దిశలో ఉన్నాడో అటు ముఖంగా
తిరిగి వాళ్ళు అంజలి ఘటించి అంటే నమస్కారం చేసుకొని, దేవా మా దేశంలో బుద్ధరత్నం అన్నది ఉత్పన్నమైంది, అంటే బుద్ధుడు ఉద్భవించాడు. బుద్ధ అనే మాట వినగానే రాజు శరీరము ఇంకా మనసు ఎంతో ప్రీతితో పులకించిపోయింది. వారికి 1000 బంగారు నాణాలు ఇచ్చి, తండ్రి బుద్ధుడిని మీరు పలికారా అని అడుగుతాడు. అంటే బుద్ధ అని పలికారా అని అడుగుతాడు. అవును దేవా, మేము బుద్ధుడని పలికాము. అప్పుడు మహాకప్పినుడు వారికి మళ్ళీ 1000 బంగారు నాణాలు ఇచ్చి మళ్ళీ చెప్పండి అని అడిగాడు. వారు ఇలా 3 సార్లు చెప్పగా 3000 బంగారు నాణాలు ఇచ్చాడు. ఇంకా వారు, దేవా లోకంలో ధర్మరత్నం ఉత్పన్నమైంది. ధర్మరత్నం అంటే బుద్ధుడు బోధించిన బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మం అంటారు. బుద్ధుడే అంటే సమ్యక్ సంబుద్ధులు మాత్రమే వాళ్ళు ఈ ధర్మాన్ని మళ్ళీ లోకంలోకి తీసుకొని రాగలుగుతారు. ఎంతోమంది బుద్ధులు ఇంతకుముందు ఉన్నారు, భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది బుద్ధులు రాగలుగుతారు. కానీ ఒక బుద్ధుడికి ఇంకొక బుద్ధుడికి మధ్యలో సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కొంతకాలం మాత్రమే బుద్ధ శాసనం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ ధర్మం అనే మాట కూడా ఉండదు. రకరకాల ధర్మం పేరుతో చేసేవి ఉంటాయి, బట్ నిజమైన శుద్ధ ధర్మం అన్నది లభించదు. ఉదాహరణకి కొన్ని దేశాల్లో ఇటువంటి నమ్మిక ఉంది. ఇప్పటి బుద్ధ శాసనం బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాత 5000 సంవత్సరాల వరకు నిలిచి ఉంటుంది అని. ఇప్పటికీ 2600 సంవత్సరాలు అయింది. ఇంకొన్ని అంటే మొత్తం 5000 సంవత్సరాల వరకు ఉంటుంది అనేది నమ్మిక ఉందన్నమాట. సో ఆ విధంగా ఈ ధర్మం అన్నది కొన్నిసార్లు అంటే ఆ దారి మూసుకుపోతుంది. మళ్ళీ బుద్ధులు వచ్చి ఆ దారిని వాళ్ళకి చూపిస్తారు, అంటే ప్రజలందరికీ. అంటే సమ్యక సంబుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, శ్రావక బుద్ధులు, 3 రకాలుగా బుద్ధులు ఉంటారు. సమ్యక సంబుద్ధులు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది, అంటే 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని, పఠించ సముపాద జ్ఞానాన్ని పొంది దానిని ప్రజలకి బోధించగలుగుతారు. ఆ సామర్థ్యం సమ్యక్ సంబుద్ధుల్లోనే ఉంటుంది. సమ్యక్ సంబుద్ధుడు అవ్వాలంటే ఎన్నో జన్మలు, లెక్కలేనని జన్మలు కృషి చేయాల్సి ఉంటుంది వారి పారమితులను పూర్తి చేసుకోవడానికి. అలాగే ప్రత్యేక బుద్ధులు ఉంటారు. ప్రత్యేక బుద్ధులు ఏంటంటే వాళ్ళు ఎవరి సహాయం లేకుండా ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని వాళ్ళు పొందగలుగుతారు, బట్ ఎవరికి బోధించరు వాళ్ళు. 3వది శ్రావక బుద్ధులు. వీళ్ళు భగవానుడి దగ్గర ధర్మాన్ని నేర్చుకొని అర్హతత్వాన్ని పొందిన వాళ్ళు, అంటే ఆయన శిష్యులు. వాళ్ళని శ్రావక బుద్ధులు అంటారు. సో ఈ లోకంలో ధర్మరత్నం ఉత్పన్నమైంది దేవా, లోకంలో సంఘరత్నం కూడా ఉత్పన్నమైంది అని చెప్పారు. మహాకపినుడికి భవబంధాలను తెంచుకోవాలనే తెగింపు కలిగింది. వైరాగ్యం వెల్లివిరిసింది. ధర్మ సంవేగం కలిగింది. రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలివేశాడు. భగవానుణ్ణి కలుసుకునేందుకు తన మంత్రులతో శ్రావస్తికి బయలుదేరాడు. ధర్మ సంవేగం కలిగి భగవానుని వద్ద ప్రవచ తీసుకోవడానికి తన మంత్రులతో కలిసి బయలుదేరాడు. గంగా తీరం చేరుకున్నారు. నిజంగా బుద్ధరత్నం ఉత్పన్నమైతే మా గుర్రాలు కూడా తడవకుండా తీరం దాటాలి అని సత్య సంకల్పం చేశారు. ఆశ్చర్యకరంగా వారు తడవకుండా గంగను దాటారు. అర్ధయోజన విస్తీర్ణం అంటే విస్తారం గల మరో నదిని కూడా అలాగే దాటారు. 3వసారి చందభాగా నదిని కూడా అలాగే దాటారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ అట్టకథల్లో కొన్ని అంటే బుద్ధుడి గురించి ఇలా చూపించాలని చేశారో తెలియదు, కానీ ఇటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. కానీ వీటి వల్ల మనకి పెద్ద మార్పు అనేది ఏం లేదు. ధర్మాన్ని గ్రహించాలి, దాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. ఇటువంటి అంటే సైకిక్ పవర్స్ లేకపోతే ప్రత్యేకంగా జరిగేవి అవి జరిగినా జరగకపోయినా ఏం ప్రాబ్లం లేదు. అందరి జీవితంలో ఇట్లా జరగాలనేమీ లేదు. ఆ రోజు భగవానుడు ఉదయం తన బోధి నేత్రాన్ని లోకంపై సారించినప్పుడు మహాకప్పినుడు
తన 1000 మంది మంత్రులతో ప్రవచ్య తీసుకోవడానికి వస్తూ 300 యోజనాల దూరంలో ఉన్నారని తెలుసుకున్నాడు. తన భిక్షు పరివారంతో నగరానికి భిక్షాటనకు వెళ్ళి వచ్చి భిక్షను స్వీకరించిన తర్వాత ఆకాశ మార్గాన చందభాగి నది తీరం చేరుకున్నాడు. అక్కడ నిగ్రోధ వృక్షమూలంలో, నిగ్రోధ అంటే మర్రి చెట్టు, ఆ వృక్షమూలంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని బుద్ధుడు వెలుగులను ప్రసరింపజేశాడు. వెలుగు వచ్చిన దిశగా చూసి భగవానుడు మన వద్దకే వచ్చారు అని పరవశించి ఆ రాజు, మంత్రులు భగవానుని వద్దకు వచ్చి నమస్కరించారు. అందరూ ఒక పక్కగా కూర్చున్నారు. ఇక్కడ కొన్నిసార్లు భగవానుడి దగ్గరికి నేర్చుకోవడానికి వస్తారు, కొన్నిసార్లు భగవానుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పిస్తాడు, చెప్తాడు. అంటే వాళ్ళు అర్థం చేసుకునే స్థాయి ఉంది అంటే కనుక భగవానుడు ఎంత దూరమైనా వెళ్ళి కూడా వాళ్ళు మార్గఫలాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కనుక వారికి ధర్మాన్ని బోధిస్తాడు. అలాగే వీళ్ళకి ధర్మం బోధించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటే కనుక వాళ్ళు భగవానుని చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఆయన చెప్పడు. ఎందుకంటే కొంతమందికి ధర్మం ఏదో అంటే టైంపాస్ లాగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి భగవానుడు చెప్పరు. ఎవరైతే మార్గఫలాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళే తొందరగా అర్థం చేసుకుంటారు అని ఆయన వారికి ఉపదేశించేవాడు. అందుకే ఈ బోధినేత్రాన్ని సారించినప్పుడు ఈ మహాకప్పినుడు తను మార్గఫలాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని భగవానుడే వారి దగ్గరికి అంటే దగ్గరలో వెళ్ళాడు. వాళ్ళు అది గమనించి భగవానుడి దగ్గరికి వెళ్తారు. అయితే భగవానుడు వారికి ధర్మాన్ని ఉపదేశించాడు. 4 ఆర్య సత్యాలు, పఠించ సముపాదం, మిగిలిన విషయాలు చెప్తే ఆ ధర్మం వింటూనే మహాకప్పినుడు అర్హంతుడయ్యాడు. ఇంతకుముందు బుద్ధుడి కాలంలో కూడా ఇతడు ధర్మాన్ని విన్నాడు. కానీ అప్పుడు ఎందుకు అర్హంతుడు కాలేకపోయాడు అంటే అతడికి ఒక సంకల్పం చేసుకొని ఉన్నాడు కదా స్ట్రాంగ్గా. ఎప్పుడు 13వ బుద్ధ భగవానుడి కాలంలో ఈ భగవానుడు ఒక భిక్షువుని ధర్మం ఉపదేశించడంలో గొప్పవాడిగా చెప్పాడు అని. సో అది నెరవేరాలని సంకల్పించుకున్నాడు కదా. అది గౌతమ బుద్ధుడి కాలంలోనే నెరవేరుతుంది అని 13వ బుద్ధ భగవానుడు తెలుసుకున్నాడు. సో వాళ్ళ సంకల్పం అంటే చంద అంటారు, ఇంటెన్షన్, కోరిక, అది స్ట్రాంగ్గా ఉండటం వల్ల మిగతా బుద్ధుల కాలంలో కూడా వీళ్ళు అదే ధర్మాన్ని విన్నా కూడా వాళ్ళు అప్పుడు అర్హంతులు అవ్వలేరు. ఇందాక చెప్పుకున్నాం కదా, కొంతమంది భగవానుడి చుట్టూ ఉన్నా కానీ ధర్మాన్ని జీవితం మొత్తం వింటూ ఉన్నా కానీ వాళ్ళు మార్గఫలాలు పొందలేరు. ఎందుకంటే ఎవరి మనసులో అయితే చిత్తమలినాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ మనసు దానికి విన్నా కానీ గ్రహించలేదు. అలాగే కొంతమంది ఈ విధంగా సంకల్పాన్ని చేసుకుంటారు, నేను ఇలా గొప్పవాడిగా శిష్యుడిని అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఈ బుద్ధుడి కాలంలో పుట్టాలి. అటువంటి స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు అప్పట్లో అర్హంతులు అవ్వలేరు. సో ఇప్పుడు ఈ బుద్ధ భగవానుడి కాలంలో ఆయన ధర్మం వింటూనే అర్హంతుడయ్యాడు. ఎందుకంటే ఇంతకుముందు జన్మల్లో ప్రాక్టీస్ చేశాడు, అది ఆయనకి ఇప్పుడు ఉపయోగపడింది. అంటే ఆ సాధన చేయటం అన్నది వృధా పోదు ఎప్పుడూ కూడా. కాకపోతే దానికి కొన్నిసార్లు మనకి వెంటనే రిజల్ట్ వస్తాయి, కొన్నిసార్లు కొంత ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే ధర్మంలో వేసే ప్రతి అడుగు మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. అయితే కొందరు మంత్రులేమో శ్రోతాపన్నులు, మరికొందరు సగదాగామి, మరికొందరు అనాగామి ఫల సంపత్తిని పొందారు. భగవానుడు అందరినీ ఏహీ భిక్షువులుగా మార్చి ఉపసంపదనిచ్చారు. ఏహీ భిక్షు అంటే రండి భిక్షువులారా అని పిలవడంతో వాళ్ళకి అదే భిక్షువు యొక్క ఉపసంపద కింద మారిపోయింది. అంటే వాళ్ళ శరీరం మీదకి కాషాయ వస్త్రాలు వచ్చేసాయి, ఇంకా భిక్షాపాత్ర అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చాయి. దీని గురించి చెప్పాలి అంటే ఎవరైతే ఇంతకుముందు కాలంలో అంటే పూర్వజన్మల్లో భిక్షు సంఘానికి కానీ బుద్ధుడికి కానీ చీవరాలను, పాత్రలను దానం చేయడం చేత వాళ్ళు అప్పుడు సంకల్పించుకుంటారు, భవిష్యత్తులో మాకు కూడా ఇటువంటి ప్రవచనం లభించాలి అని. సో ఎక్కువ దానాలు పుణ్యం చేయడం వల్ల
వీళ్ళకి భవిష్యత్తు జన్మల్లో ఏహి భిక్షువులుగా బుద్ధుడి కాలంలో ఆ చీవరాలు ఆ పాత్ర లభించడం జరుగుతుంది. అందరికీ అని చెప్పలేము, వారి వారి పుణ్యాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. భగవానుడు అందరితో కలిసి ఆకాశ మార్గాన జేతవనానికి వెళ్ళాడు. ఇక అక్కడ రాజప్రాసాదంలో రాణి అనూజ మంత్రుల భార్యలందరినీ పిలిపించింది. అందరూ శ్రావస్తికి బయలుదేరారు. ఈ మహాకప్పినుని వలనే వారందరూ 3 నదులను దాటారు. బుద్ధుణ్ణి చేరుకొని ఆయన శరీరం నుండి వెదజల్లుతున్న కాంతులను వీక్షించి ఆయనకి ప్రణవిల్లి ఆయన చెంత కూర్చున్నారు. బుద్ధుడు తన బుద్ధిశక్తితో వారి భర్తలు కనపడకుండా చేసి ధర్మాన్ని ఉపదేశించాడు. అక్కడ ఉన్న రాణి ఇంకా మంత్రుల భార్యలందరూ కూడా ముక్తి మార్గంలో మొదటి స్థితి అయిన శ్రోతాపన్న స్థితికి చేరుకున్నారు. అప్పుడు వారికి వారి భర్తలు కనిపించారు. ఇంకా రాణి మంత్రుల భార్యలు తమ భర్తలను గుర్తించారు. భిక్షునులుగా మారడానికి తమకు సంఘంలోని స్థానం కల్పించమని బుద్ధుణ్ణి వేడుకున్నారు. వాళ్ళంతా కూడా ఉత్పలవర్ణ భిక్షుని ద్వారా భిక్షుని సంఘంలో చేరి వాళ్ళు కూడా ఈ ధ్యానాభ్యాసం చేస్తూ అచిరకాలంలోనే అర్హంతురాలయ్యారు. ఒకసారి భగవానుడు జేతవన విహారంలో విహరిస్తూ ఉన్నాడు. భగవానుడు ఒక భిక్షువును మహాకప్పినుడు ధర్మోపదేశం చేస్తున్నాడా అని ప్రశ్నించాడు. లేదు భగవాన్, కప్పిన తేరుడు మౌనంగా కూర్చుంటూ ఉన్నాడు, ఉలుకు పలుకు లేదు, ఏమి మాట్లాడట్లేదని ఆ భిక్షువు సమాధానం చెప్పాడు. కప్పినుడు నిర్మలమైన మనసుతో ధర్మాన్ని రుచి చూస్తూ సుఖంగా ఉన్నాడు, దిట్టదమ్మ సుఖ విహారం చేస్తున్నాడు అని చెప్తాడు. నిర్వాణ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి భగవానుడు కప్పిన తేరుని తన వద్దకు పిలిపించుకుంటాడు. మహాకప్పిని ధర్మోపదేశం ఇవ్వవలసిందిగా అనుజ్ఞయిస్తాడు. భిక్షువులకు ధర్మోపదేశం చేయడంలో మహాకప్పినుని నైపుణ్యం కలవాడయ్యాడు. బహుజన సుఖం కోసం, హితం కోసం అహర్నిశలు తన బోధనా నైపుణ్యాన్ని వితరణ చేస్తూ ధర్మదానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అయితే భిక్షు జీవితం ఎందుకంటే మొదట తమ మనసులో ఉన్న చిత్త మలినాలను తొలగించుకోవాలి. మార్గఫలాల్లో అట్లీస్ట్ శ్రోతాపత్తి ఫలాన్నైనా పొందడానికి ప్రయత్నించాలి, లేకపోతే మొదటి ధ్యాన సమాధి అయినా పొందడానికి ప్రయత్నించాలి. అవన్నీ ధ్యాన సాధనలు. ఆ ధ్యాన సాధనలు చేస్తూ తన మనసును నిర్మలం చేసుకుంటూ తన లోపల ఉన్న మనోవికారాలను తొలగించుకున్న తర్వాత ఎవరికైనా ధర్మంలో సాయం కావాల్సి వస్తే వాళ్ళకి బోధించవచ్చు. సో అంతేగాని భిక్షువులు కేవలం ప్రజల సేవలో ఉండాలి అన్నది కాదు. మొదట తమని తాము మార్చుకోవాలి, ఆ తర్వాత మిగతా వారికి సహాయం చేయదలిస్తే చెయ్యాలి. ధర్మోపదేశం చేయడం అన్నది మంచి విషయం. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఇంద్రియ సుఖాలకు ఎక్కువగా మగ్గు చూపుతూ ఉంటారు ప్రజలు. అటువంటి వారికి ధర్మం అర్థం కాదు. ఒకవేళ విన్నా కానీ ఈ చెవిని విని ఈ చెవిన వదిలివేస్తారు. అయినా కానీ ఎవరైతే వినడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది. సో అది ధర్మాన్ని మాకు నేర్పండి అని యాచించాలి. అప్పుడు ధర్మాన్ని బోధించడం అన్నది సరైన క్రమం. లేకపోతే అనవసరమైన వారికి ఈ ధర్మాన్ని బోధించడం వల్ల ధర్మాన్ని తప్పుడు పద్ధతుల్లో దాన్ని ఉపయోగించుకుంటారు. అయితే ఈ మహాకప్పినుడు తాను ఈ విధంగా అర్హంతుడైన తర్వాత తాను ధర్మాన్ని బోధిస్తూ ఇటువంటి గాథలను చెప్తూ ఉండేవాడు. వర్తమాన కాలంలో భవిష్యత్తును తెలుసుకొని మంచి చెడులను ఎంచుకునే జ్ఞాని అందు శత్రువులు కానీ మిత్రులు కానీ అతనిలో
ఏ దోషపు మచ్చను చూడలేరు. బుద్ధుడు ఉపదేశించిన విధంగా పరిపూర్ణంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ఎరుక కలిగి చక్కగా భావితం చేసుకున్న పూర్ణుడు మబ్బు వీడిన చందమామ వలె వెలుగునిస్తాడు. నా చిత్తం నిర్మలం, సువిశాలం, అంటే సురక్షితంగా ఉండి సుస్థిరంగా ఉంది, అనంతం, దిశ దిశలా ప్రకాశవంతమైంది. ప్రజ్ఞావంతుడు ధనం పోయినా చక్కగా జీవిస్తాడు. ఎంత ధనవంతులైనా ప్రజ్ఞ లేకపోతే సుఖంగా జీవించలేడు. ధర్మాన్ని విని నిశ్చయం చేసుకున్న ప్రజ్ఞను చక్కగా వృద్ధి చేసుకుంటే అది లోకంలో కీర్తిని ఇనుముడింపచేస్తుంది. ప్రజ్ఞావంతుడు దుఃఖంలో కూడా ఓర్పును కలిగి సుఖంగా జీవిస్తాడు. పుట్టినదంతా గిట్టేదే అంటే నశ్వరమైపోవడం సహజ ధర్మమే కదా. పుట్టిన వారంతా గిట్టేవారే కదా. ఇందులో అద్భుతమేముంది? జన్మించిన తర్వాత మరణం నిశ్చితం. ఎవరికైనా పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. ఇది ప్రాణుల ప్రకృతి ధర్మం. మరణించిన తర్వాత ఏది సాధించలేవు. మరణించే సమయంలో ఏడిస్తే లాభమేముంది? అలా ఏడవటం శ్రమణులు అంటే భిక్షువులు మెచ్చరు. లోక విషయంలోనూ యశస్సు లభించదు. అలా ఏడవద్దు. ఏడిస్తే నీ కళ్ళన్నీ పూడిపోతాయి. శరీరం వన్న తగ్గిపోతుంది, మతిపోతుంది, ఎరుకపోతుంది. స్నేహితులు హితులు బాధపడతారు, పగవారు అది చూసి నవ్వుతారు. పడవనెక్కి ప్రజలంతా నదిని దాటుతారు. అదేవిధంగా గృహస్థులు ఈ బహుశ్రుతుని ఉత్తముని ప్రజ్ఞా సాహచర్యం అనే పడవలో భవాన్ని దాటుతారు. సో ఈ విధంగా ఆయన గాథలను పలికాడు. మహాకప్పినుడు కూడా అగ్రశ్రావకుల్లో ఒకరు. ఆయన ధర్మం ఉపదేశించడంలో మంచి ప్రసిద్ధుడు అన్నమాట. సో ఇది ఈరోజు ప్రవచనం.